హలో అండి. 1 మంత్‌కి ఒక్కసారి పిండి పట్టించుకుంటే, ఇప్పుడు మీరు చూసే రెసిపీస్ అన్నీ గూడా ఈజీగా జేసుకోవచ్చు. ఒకేసారి నేను పిండి పట్టిస్తాను. రాగులు, అలాగే జొన్నలు వీటిని కొంచెం ఇడ్లీ కోసం గూడా పట్టిస్తాననమాట రవ్వలాగా. వాటన్నింటితోని అయితే నేనేమేమి జేస్తాను అంటే, రాగి జావ, రాగి ఇడ్లీలు, రాగి రొట్టె, రాగి అట్టు, జొన్న రొట్టె, జొన్న గట్క, జొన్న ఇడ్లీలు, మిల్లెట్ జావ, అలాగే మిల్లెట్‌తో పొంగనాలు, రాగి సంకటి ఇవన్నీ కూడా ఒక్కసారి పిండి పట్టించుకొని వాటితో చేస్తాను డైలీ కూడా. ఫస్ట్ అయితే ఇలా అన్నీ మనకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటాను. ఈ జొన్నలైతే ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాను. కర్ణాటకలో వైట్‌వే దొరుకుతున్నాయి. ఇవి అయితే మిల్లెట్స్ అనమాట. ఇంక ఇవి అయితే రాగులు. వేటికి వాటిని సెపరేట్‌గా మంచిగా కడిగేసేయాలి. చాలా డస్ట్ ఉంటుంది. ఇవన్నీ కడగడం ఒక ఎత్తు అయితే, కడిగిన వాటిని మా పిల్లలు బారబోయకుండా ఆరేలా చూసుకోవడం ఒక ఎత్తు. చాలా కష్టం వీళ్ళతోని. ఫస్ట్ డే అయితే ఇలా నీట్‌గా ఉన్నాయా, నెక్స్ట్ డే చూడండి ఎలా చేశారో. ఇవి అయితే 2 డేస్ బాగా ఆరాలండి. బాగా ఆరితేనే పిండి పట్టించిన తర్వాత కూడా పురుగేం పట్టదు. లేదంటే మనం తడిగా ఉన్నప్పుడే కొంచెం తడిగా ఉన్న పిండి పట్టిస్తే అవి పురుగొచ్చేస్తదనమాట. ఇంకా మా పిల్లలతో అయ్యేలా లేదని ఆ రూమ్‌కైతే లాక్ వేసేసాను. ఇంక ఇక్కడైతే మా అమ్మ ఇంకో అద్భుతం చేసేసింది. నేను పట్టించిన పిండిలైతే ఇవి అనమాట. ఇడ్లీ కోసం మాత్రం కొంచెం బరకగా పట్టించాను చూడండి. ఇంకా అలా అయితే పట్టిస్తాననమాట. ఒక 2, 3 డేస్ కష్టమైనా గానీ 1 మంత్ కొంచెం హెల్తీగా తినొచ్చు అని కొంచెం కష్టమైన 1 మంత్‌కి ఇలా చేసుకుంటాను నేను.